సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ దాటేసింది. అసలు ఏపీలో రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఏపీలో రాజకీయాలంటే గత ప్రభుత్వంలో చూస్తే స్కీమ్స్ అనేది చాలా మందికి అందిందని చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతానికి కొందరు జనం చెప్పేది ఎలా ఉంది అని అంటే కొన్ని మాకేం అందట్లేదు అంటారు. కొందరు ఏంటంటే కొన్ని రీల్స్ లాగా పెట్టేసేసి మాకు వచ్చేసింది అదేంటి అమ్మ ఒడి వచ్చిందని చెప్తున్నారు. సో నా తెలిసిన వరకు అయితే టోటల్లీ 1 ఇయర్లో ఫెయిల్ అయిందని నేను అనుకుంటున్నాను ప్రస్తుతానికైతే. 1 ఇయర్లో ప్రభుత్వం నాకు తెలిసిన వరకు అయితే చూసిన ప్రకారం అయితే వాళ్ళు కూడా స్కీమ్స్ చెప్పారు. ఎలా అంటే మేము కూడా ఇది ఆడవాళ్ళకి స్త్రీలకి వచ్చి ఫ్రీ బస్సులు అని చెప్పారు. అది రాలేదని కొందరు ఇంకా స్టార్ట్ కాలేదు అది. నెక్స్ట్ వచ్చే లోపలికి పెన్షన్స్ కొందరికి అందట్లేదని చెప్పేసి కొందరు అంటున్నారు. కొందరికేమో అందింది అంటున్నారు. సో నేను ప్రభుత్వం ప్రకారం చూసినైతే మాత్రం రోడ్లు మాత్రం వేసారని చెప్పేసి అంటున్నారు తప్పితే అక్కడ ఫ్యూచర్ డెవలప్మెంట్ మాత్రం ఏం కనపట్లేదని నేను అనుకున్నాను. సో 1 ఇయర్లో మాత్రం ఫెయిల్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అదండి అది. ఇప్పుడు అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమన్నా కనిపించిందా? అంటే గత ప్రభుత్వంలో జగన్ పరిపాలనలో ఏం జరిగిందని అంటే వాళ్ళు ఎప్పుడైతే ఫామ్ అయ్యారో 1 ఇయర్ తర్వాత కరోనా అనేది వచ్చింది. సో ఆ కరోనాలో కూడా వాళ్ళు ఒక 2 ఇయర్స్లో మొత్తం ఏదైతే ఉన్నాయో వాళ్ళ స్కీమ్స్ అయితే ఉన్నాయో అవన్నీ వేశారని చెప్పేసి అప్పుడు టాక్ వచ్చింది. తర్వాత రాను కొద్దిగా వాళ్ళు ఏదో దౌర్జన్యంగా ఈ ల్యాండ్స్ పాస్బుక్ల వాళ్ళ పేరు మీద ఆ భయంతో జనం మారి మన ఏదైతే కొత్త ప్రభుత్వాన్ని తెలుగుదేశం అని ఎన్నుకున్నారని చెప్పారు. సో మరి వీళ్ళు చూసిన ప్రకారం అయితే నేను కొందరిని అడిగేది ఏంటంటే వస్తున్నాయని కొందరు అంటున్నారు, కొందరేమో రావట్లేదు అంటున్నారు. సో టోటల్గా చెప్పాలి అని అంటే వాళ్ళ ప్రభుత్వంలో కరోనాలో కూడా ప్యానిక్లో కూడా డబ్బులు అందిస్తాం జరిగినాయి. అంటే వాళ్ళు ఫెయిలే అలా అని కాదు. సో వాళ్ళకు కొన్ని అందిస్తాం జరిగినాయి, కొన్ని అందించడం జరగకపోయింది. సో వాళ్ళ చేతిలో కొన్ని వాళ్ళు ఫెయిల్ చేసుకున్నారు. మరి ఇప్పుడు 1 ఇయర్ తర్వాత నేను చూసిన ప్రకారం పబ్లిక్ మా టాక్ ఏంటంటే కొన్ని అందుతున్నాయి, కొన్ని అందట్లేదు అని చెప్పేసి అంటున్నారు అది. ఓకే, ఇది మీ ప్రకారం అందుతున్నాయి కొందరు అని టాక్. సో ఫెయిల్ అని నేను అనుకుంటున్నా. ఎక్స్పెక్ట్ ఏంటంటే ఒక 60% వరకు పాస్ అయ్యిందా, 40% ఫెయిల్ అయ్యిందా అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను అది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయిపోయింది అంటే జగన్ గారికి కూడా ప్రతిపక్ష హోదా లేకుండా 1 ఇయర్ అయిపోయింది. ఆయనకి చాలామంది ఏంటంటే ప్రతిపక్షాలు లేకపోవడమే బెటర్ అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఒకటేంటంటే అండి, యాక్చువల్లీ ఎలా ఉండాలంటే అండి, పొలిటీషియన్లో ఈవెన్ ఈజ్ ఎనిమీ ఆల్సో అపోజిషన్ పార్టీ అనేది ఉండాలి. ఎందుకు అని అంటే క్వశ్చన్ వేస్తానికి. అంటే సపోజ్ అంతా ఇప్పుడు ఒకవేళ నేనే సీఎం, నేనే రాజు, నేనే మంత్రి అంటే ఇక ఆయన ఇష్టమైన పరిపాలన జరిగిపోతుంది కదా. అప్పుడు ఒక అపోజిషన్ అనేది ఉంటే బాగుంటుంది. కానీ వీళ్ళ సంఖ్య సరిపోదు, అడుగుతానికి 11 మంది సంఖ్య సరిపోదు. ఎందుకంటే నాకు తెలిసిన వరకు అయితే అప్పుడు కూటమిలో ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఆ టైంలో తెలుగుదేశం హైదరాబాద్లో వచ్చినప్పుడు కాంగ్రెస్కి 23 సీట్లు ఉన్నప్పుడు అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు అని చెప్పేసి ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉండేవాళ్ళు. ఆయన ఒక్కడే సిఎల్పి లీడర్గా ఉండి 20 మంది ఎమ్మెల్యేలతో తెలుగుదేశాన్ని బాగా ఇచ్చేసాడు. జగన్కి అంత సత్తా ఉందని నేను అనుకోను. 11 మంది కూర్చుని పెట్టేసి అపోజిషన్ పార్టీని అడిగే అంత సత్తా లేదని నేను అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు అయితే నాకు తెలిసిన వరకు అయితే అసెంబ్లీలో మేము 5 ఇయర్స్ చూసాం కదా. అప్పుడు మేము ఆయన ఎంతసేపు చూసి చదివేయడం తప్పితే ఓన్గా ఎప్పుడు టాపిక్ అనేది ఎప్పుడు ఆయన కనపడలేదు. ఇప్పుడు ఇందాక మీరు అడిగారు చూసారా 1 ఇయర్ పరిపాలన ఎలా ఉందని చెప్పేసి. వీళ్ళు తెల్లారులేస్తే రెడ్ బుక్, గ్రీన్ బుక్, బ్లాక్ బుక్లు తప్పితే ఈ కక్షలు తప్పితే అక్కడ ఏం కనపడలేదు. అలా కాకుండా అక్కడ ఉపాధి, అక్కడ ఏంటంటే కొన్ని కంపెనీస్ రావాలి. అప్పుడు ఏమనుకున్నారు, ఇది మన జగన్ పరిపాలన టైంలో ఏమనుకున్నారు అంటే వైజాగ్ క్యాపిటల్ చేసేస్తా అన్నాడు. ఇప్పుడు ఈయన మళ్ళీ అమరావతి అంటున్నాడు. ఆయన 3 క్యాపిటల్స్ అన్నారు, ఈయన ఒకటే క్యాపిటల్ అని చెప్పి అమరావతి పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు మరి అమరావతిలో మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అని అంటే ఫస్ట్ థింగ్ అక్కడ ఏంటంటే ప్రాబ్లం ఆంధ్రాలో అంటే సాయిల్ ఏదైతే ఉంటుందండి అది మెత్తని మట్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిలబడాలంటే కష్టం అక్కడ. ఇప్పుడు వీళ్ళు అమరావతి అంటే నా నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను, అమరావతిని కొద్దిగా బ్యాక్ వెళ్తే అదేదో సంథింగ్ ఏదో బ్లాక్ సాయిల్ ఉంటుందని చెప్పారు. అక్కడ కడితే కన్స్ట్రక్షన్ ఉంటే బాగుంటుందని అప్పుడు అన్నారు. మరి అమరావతి కన్స్ట్రక్షన్ కూడా మరి నిలుస్తుందా నిలవదా? ఎందుకంటే ఆ రోజునే చంద్రబాబు నాయుడు ఆ టైంలోనే సెక్రటరీ కడితేనే వర్షాలు వస్తే ఇట్లా పిల్లర్స్ పడిపోయినాయి అవన్నీ చెప్పారు. ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆంధ్ర డెవలప్మెంట్ కావాలంటే మెయిన్ థింగ్ ప్యాకేజ్తో కాదండి, హోదాతోనే అవుతుంది. ఎందుకు అని అంటే ఒక హోదా ఉంటేనే మనకి మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ ఎయిర్పోర్ట్స్ ఉండాలి, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఉండాలి ఒకటి. నెక్స్ట్ వచ్చే లెవెల్ హాస్పిటల్ ఉండాలి, రోడ్స్ ఉండాలి. దెన్ అప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తానికి ప్లాన్ చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి ఎలా ఉంటుందంటే ఎయిర్పోర్ట్ దిగిన వెంటనే మీకు మొత్తం అంతా సిటీ, ఇక్కడ ఇబ్బంది ఉండదు. అక్కడ ఏంటంటే రోడ్స్ అనేది పెద్ద వైండింగ్లో ఉండాలి, స్ట్రీట్ లైట్స్ ఉండాలి. అంటే మీకు డెలికేట్స్ దిగిన వెంటనే
వాళ్ళకి ఫుల్ ఫెసిలిటీస్ ఉంటేనే అక్కడ మీకు కార్పొరేట్ కంపెనీస్ గ్రోత్ ఉందని చెప్పేసి టాక్. అది పరిస్థితి అండి అది. ఓకే. ఓకే. ఇప్పుడు ఇందాక రెడ్ బుక్ పాలన అన్నారు కదా, అవునండి. నడుస్తుందా ఏపీలో? ఇప్పుడు రెడ్ బుక్ పాలన ఎలా నడుస్తుందని నేను అనుకుంటాం ఏంటంటే చూడండి, ఇప్పుడు గతంలో అప్పుడు జగన్ ఉన్నప్పుడు ఏంటంటే ఆయన ఎక్కిన తెల్లారే సీఎం గారి చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర మొత్తం అది ఏమి ఉండేదో తీసేశాడు. ఈయన ఎక్కిన వెంటనే ఏం చేశాడంటే పాత కక్షలు అని చెప్పేసి, అంటే వాళ్ళు కూడా తిట్టారు, సో అరెస్ట్ చేసిన తప్పులేదు. బట్ ఏంటంటే వాళ్ళు ఆ టైంలో లేనిపోయిన కేసులు పెట్టారు. ఇప్పుడు వీళ్ళు కూడా లేనిపోయిన కేసులు పెట్టుకుని ఒక రెడ్ బుక్ అని చెప్పేసి స్క్రీన్ క్రియేట్ చేస్తున్నారు. అందుకని అక్కడ ఏం లేదు. ఇప్పుడు వంశీని తీసుకోండి, వంశీనే కానీ ఇంక ఇద్దరు ముగ్గురు లోపలికి వెళ్తాం జరిగింది కదా. సో అలా రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది అంటున్నారు. రెడ్ బుక్ పరిపాలన రెడ్ బుక్ అని తీసేసేసేసి మామూలుగా ఎవరో తప్పులు చేసి లోపలేసి అయిపోతుంది. రెడ్ బుక్ అనవసరం క్రియేట్ చేసి పేరు పెట్టి అంత అవసరం లేదని నేను అనుకుంటాను. అందుకని అక్కడ లేదు. ఇప్పుడు పాదయాత్ర చేస్తా అంటున్నారు జగన్ గారు. అవునండి. వచ్చే ఎన్నికల్లో ఓకే. ఎలా ఉండబోతుంది? నాకు రెస్పాన్సిబుల్ రాదేమో అనుకుంటున్నానండి. ఎందుకంటున్నాను అంటే నమ్మకం ఒకసారి పోయింది. సో ఎందుకు పోయింది అని అంటే భయం పుట్టించేశాడు పబ్లిక్లో. ఏదంటే పాస్బుక్లు అని చెప్పేసి నా ఫోటో ఉండాలని చెప్పేసి ఒక దౌర్జన్యంగా వీళ్ళ గుండానిజమ్స్ స్టార్ట్ చేశారు. సో నాకు తెలిసిన వరకు అయితే ఆయన పాదయాత్ర చేసి అంత కాకపోతే ఏంటంటే నేను మామూలుగా ఈ మధ్యకాలం యూట్యూబ్లో రీల్స్ అని చూస్తున్నాం, కానీ ఏదో యూత్ ఏదో అనవసరంగా ఇంకా పేరు చెడగొడుతున్నారు తప్పితే, మన రీసెంట్లీ అది ఏది పుష్ప డైలాగ్స్ పెట్టేసేసి ఇంకా ఓన్గా చెడగొట్టుకుంటున్నారు తప్పితే, దానికి అలా కాకుండా నేను అక్కడే ఖండించేసేసేసి మనం అలా కాదు, మన పార్టీ ఎలాంటి పార్టీ అంటే స్వచ్ఛమైన పరిపాలన పార్టీ, ప్రజలకి అందించాలి, సేవ చేయాలి, గుండాగిజం ఉండకూడదు అలా ఆయన అక్కడ చెప్పుంటే జనంలో ఇంకా కొద్దిగా సింపతి పెరిగేదేమో. కానీ ఇంకా ఆయన దాన్ని మీరు చూసారో తెలియదు, కానీ మరి ఈ మధ్యన రీల్ అని పెట్టాడు. అది ఇంకా దానికి ఆయన ఇంకా ఇట్లాంటి ర్యాగింగ్ టైప్లో మళ్ళీ చెప్పండి అలా చేసి అక్కడ ఏమైనా సీఎం హోదా లెవెల్ అనేది ఉండదండి అక్కడ. అది సో ఆయన ఎలా క్రియేట్ చేసుకోవాలి అని అంటే సాఫ్ట్నెస్కి వెళ్ళిపోయేసేసి తను చేసిన మిస్టేక్స్ ఏముండయి, సో ఈ మిస్టేక్స్ చేశాను కాబట్టి నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చేసుకుంటే అన్న ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నాను. సింపతి వస్తుందని నేను అనుకోను. అంటే వీళ్ళు ఒకవేళ ఈ 5 ఇయర్స్లో ఈ 1 ఇయర్ పక్కన పెడితే ఇంకా 4 ఇయర్స్ ఉంది కాబట్టి ఈ 4 ఇయర్స్లో ఒకవేళ డెవలప్మెంట్ చేస్తే మాత్రం వాళ్ళకి ఎందుకో ఛాన్స్ ఉంటుందేమో అని, వీళ్ళకే ఛాన్స్ ఉంటుంది అని అనుకుంటున్నాను. లేదు వీళ్ళు 4 ఇయర్స్ కూడా ఇలా మేము రెడ్ బుక్ ఇలా పరిపాలిస్తాము, అన్ని కొడతాం లోపలేస్తాం అంటే మాత్రం సేమ్ అదే పొజిషన్ ఉంటుంది అనుకుంటున్నాం. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే పబ్లిక్ ఏంటంటే డబ్బు మీద ఆధారపడిపోయారండి. అంటే దే ఆర్ నాట్ సీయింగ్ ఏంటంటే గ్రోత్ చూడట్లేదు. మనకెవరు స్కీమ్స్ ఇస్తున్నారు ఫ్రీగా, అది చూసి అలవాటు పడిపోయి ఏమైంది ఓట్స్ వేసేస్తున్నారు. అలా కాకుండా స్కీమ్స్ ఎలా పెట్టాలంటే ఓన్లీ ఎడ్యుకేషన్ హెల్త్కి పెడితే మిగతా అన్ని మామూలుగా కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుందని అంటే, ఎడ్యుకేషన్ కాబట్టి ఫ్రీగా డబ్బులు ఇస్తే చదువుతారు, హెల్త్ కార్డు కంపల్సరీ పెట్టి అనవసరంగా ఫ్రీ బస్సులు ఎక్కిచ్చేసేస్తాయి. ఈ స్కీములు పెడితే లాస్ట్కి ఏమవుద్దంటే మన దగ్గర నుంచి డబ్బులు లాగుతారు కదా, ఎట్లా నన్ను డబ్బులు లాగేది మన దగ్గర నుంచే కాబట్టి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ లాస్ట్లో ఉంటుంది. అందుకని అక్కడ ఏం లేదండి. అది పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉంది ఏపీలో? ఆయన అయితే ఎక్కడ నాకేం పెద్దగా డిప్యూటీ సీఎం లాగా ఎక్కడేం కనపడలేదండి నాకైతే. ఆయన డిప్యూటీ సీఎం లాగా ఎక్కడేం కనపడలేదు నాకు. అంటే డిప్యూటీ సీఎం యాక్చువల్లీ పవర్ ఉండదు అనుకోండి, అది వేరే సెకండరీ. బట్ కూటమిగా ఆయన పెద్దగా ఏమి చేసినట్టు ఏంటంటే ఆయన ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాడు కాబట్టి పొలిటీషియన్లో, ఇప్పుడిప్పుడే ట్రైన్ అవుతున్నాడు కాబట్టి ఫర్దర్లో 4 ఇయర్స్ అని గట్టిగా అవుతాడేమో అని అనుకుంటున్నాను నేను. ఆయన పెద్దగా ఈ పొలిటికల్ ఎలా నడపాలో తెలియదు ఆయనకి. ఆయన ఏదో డైలాగులు చెప్పేస్తుంటాడు కాబట్టి నడిపించేస్తున్నాడు. ఎందుకంటే ఆయన చంద్రబాబు పక్కనాడు కాబట్టి ఓన్గా మాత్రం చేయాలంటే ఆయన చేయలేడు. అది మాత్రం పక్కా కన్ఫర్మ్ అండి. అది పక్కన గైడెన్స్ ఉంటే చేయగలుగుతారు. ఈవెన్ జగన్ అయినా సరే, ఈ చంద్రబాబు గారు అంటే దగ్గర ఆయనకి ఇండస్ట్రీస్లో కొంచెం ఆల్రెడీ పొలిటీషియన్ అనుభవం ఉంది కాబట్టి నడుపుకొని వచ్చేసాడు. మెయిన్ థింగ్ అండి పొలిటీషియన్కి అంతా సలహాలు ఇచ్చేదంతా ఐఏఎస్ ఆఫీసర్లు అండి. వీళ్ళది ఏమి ఉండదు, అంత ఐఏఎస్ ఆఫీసర్ సలహా ఇస్తారు, ఇలా ఉందని చెప్పేసి దాన్ని బట్టి వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. అది మంచిగా చెడు అనేది వాళ్ళు ఆలోచిస్తారు. అందుకని ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది ఏపీ అది ఇంక మనం చూడాలండి. ఎందుకంటే ఇప్పుడే 1 ఇయర్ వీళ్ళకి ఇచ్చారు కదా, ఇక 4 ఇయర్స్. నేను అనేది ఏంటంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పీరియడ్లో 5 ఇయర్స్లో కూడా ఏం ఇంప్రూవ్మెంటే లేదు. ఫస్ట్ పాయింట్. వీళ్ళ 5 ఇయర్స్లో జగన్ వచ్చిన ఇంప్రూవ్మెంట్ ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు ఇంప్రూవ్మెంట్ చేస్తారని కూడా నమ్మకం లేదు. ముందు ఏపీ ఎలా ఉంటుందో తెలియదు. అది వాళ్ళ అదృష్టం అంతే. ఇంక అందుకని అక్కడ ఏం లేదు పరిస్థితి అండి. థ్యాంక్ యూ అండి.